శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్వాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ నిరంతరము నన్ను డౌట్లు అడగడం, మీరు ఫాలో అవ్వడం అనేది చాలా బాగుంది. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ఆది అస్ట్రాలజీ తరపు నుంచి నేను మీ వాడ్రేవాది నేను చెప్తున్నాను. నేను వాడ్రేవాది, నేను ఆది అస్ట్రాలజీ నుంచి మాట్లాడుతున్నా. సో ఈ మన జాతకాల గురించి చెప్పుకుందామండి. ఇప్పుడు మనం కుజుడు గురించి చెప్పుకుందాం, వక్రగతిలో కుజుడు గురించి చెప్పుకుందాం. చెప్పుకునే ముందర ఏంటంటే, మీ జాతకాలు చూపించుకోవాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి, కొంతమంది మ్యాచెస్ ఉంటాయి కదండి, మ్యాచింగ్ అది కావాలన్నా తప్పకుండా మేము చెప్తాము. ముందర అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్. అంటే టైమ్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎప్పుడు పుట్టారు, మీ ఏ సంవత్సరంలో పుట్టారో అలా ఆ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ కూడా అండి. ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు ఉద్యోగం కానీ, లేకపోతే వివాహం అవ్వాలన్నా, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం వస్తుందని కానీ, ఎప్పుడు వివాహం అవుతుంది, అదే శుభకార్యాలు ఎప్పుడు చేస్తాము, మా ఆదేశాల తరపున నేనే చెప్తూ ఉంటానండి ఎక్కువగాను. ముఖ్యంగా మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఎంగేజ్లో ఉన్నా, నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కొద్దిగా ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాను. వాటిలో ఉన్నా మీరు ఏమనుకోవద్దు. మీరు జనరల్గా మెసేజ్లు పెట్టండి. మెసేజ్లు పెడితే వాట్సాప్లో నేను తప్పకుండా చూస్తాను. మళ్ళీ నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. మీకు ఫోన్ చేసి మరి మీకు ఏం కావాలి, మీరు ఏం కావాలనుకుంటున్నారో, మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది డిస్క్రిప్షన్లో మీరు రాస్తే నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా మనం జాతకాల్లో చూసుకోవచ్చండి. మెయిన్ ఇప్పుడు ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది కుజుడు యొక్క వక్రగతి అండి. వక్రగతిలో ఉన్న కుజుడికి బలవంతుడు అవుతాడు. అసలు ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మనకి డిసెంబర్ 7వ తారీఖు 2024 ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం 20వ తారీఖు జనవరి 2025 ఈ 45 రోజులు ఉంటాడండి. ఈ 45 రోజులు కూడా కర్కాటక రాశిలో కుజుడు వక్రగతిలో ఉంటున్నాడు. వక్రగతిలో ఉన్నాడంటే ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు వక్రగతిలో విపరీతమైన బలవంతుడుగా ఉంటాడు. కొన్ని రాశుల వాళ్ళకి దోషాలు ఆపాదిస్తాడు, కొన్ని రాశుల వాళ్ళకి విశేషమైన యోగాలు కూడా కలిగిస్తూ ఉంటాడు. సో ఈ 12 రాశుల వాళ్ళకి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, 12 రాశుల మీద ఎలా ఉండబోతుంది, 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మనం తెలుసుకుందాం. అంతకంటే రండి, మీకు జరుగుతున్న దశలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దశల ప్రకారమే మెయిన్ జరుగుతుంది. ఈ కుజుడు వక్రించకపోయినా, దిగ్బలత్వం ఉన్నా ఏమవుతుందంటే ఆ ఫలితాలు ఉంటాయి. కానీ మన రిఫ్లెక్షన్, మనకు జరుగుతున్న దశలు, మనకి జరుగుతున్నటువంటి దశలు, అలాగే మనకు జరుగుతున్నటువంటి గోచార ప్రకారం ఎలా ఉంటుంది, ఈ రెండు యొక్క కాంబినేషన్ ప్రకారం మనం చూసుకుంటాం. అప్పుడే చూస్తాం. మెయిన్ దశల మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏ దశ జరుగుతుంది అవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. కుజుడు అనేవాడు బలవంతుడు అవుతున్నాడు. 45 రోజుల పాటు అక్కడ దిగ్బలత్వంలో దిగ్బలత్వం కాదు కానీ అక్కడ ఉండిపోయాడు, కర్కాటక రాశిలో ఉండిపోయాడు. సో ఈ రాశిలో ఉండిపోవడం వల్ల ఎలా ఉంటుంది, దేశానికి ఎలా ఉంటుంది, మన రాష్ట్రానికి ఎలా ఉంటుంది, మన మీద ప్రభావం మెయిన్ మన మీదేనండి. రాష్ట్రం గురించి, దేశం గురించి మనకి అంత వద్దు. మన మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. వృశ్చిక రాశి వాళ్ళకి కుజుడు మీ రాశ్యాధిపతి కదండి, 6వ ఇంటి వాడు కూడా అయ్యాడు కదా. సో మీ రాశి వాళ్ళకి కుజుడు భాగ్యస్థానంలో ఉండి వక్రగతిలో, అంటే ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నాడు లెక్క. అంత అద్భుతంగా ఉన్నాడు. రాశ్యాధిపతి భాగ్యంలో అంటే భాగ్య వృద్ధి అవుతూ ఉంటుంది. పైగా మీకు తెలివితేటలు నేమ్ అండ్ ఫేమ్ రావడము, కష్టపడి పనిచేయడం అన్నీ ఉంటాయి కదా మీకు నేమ్ అండ్ ఫేమ్. ఎందుకంటే కుజుడు మీరు రాశ్యాధిపతి భాగ్యంలో అంటే మంచి విపరీతమైన సంపదలు, మీ ఐశ్వర్యము, తెలివితేటలు, అదృష్టము తోడుగా ఉంటాయి. పైగా మీకు 3వ భావన కూడా చూడడం వల్ల దగ్గర ప్రయాణాలు చేస్తుంటారండి. న్యూస్ని ఎప్పుడు అంటే న్యూస్ రీడర్స్ వాళ్ళకి, పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన ప్రగతి ఉంటుంది. వాహన యోగాన్ని ఇస్తాడు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి, తోబుట్టువులకి అంటాం కదా, వాళ్ళకి మంచి సంపదలు, వాళ్ళ వల్ల బంధువులను ఇష్టపడము, వాళ్ళ వల్ల మీ సహాయ సహకారాలు ఉంటాయి.
మీరు వృశ్చిక రాశి వాళ్ళకి ఫోర్త్ భావాన్ని శని ఉన్నా సరే ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తాడు. ఫోర్త్ భావంలో శని ఉన్నాడు, ఫోర్త్ భావాన్ని కుజుడు చూస్తాడు. కుజుడు చూడడం వల్ల తల్లిదండ్రులు తల్లి బాగుంటాము, తల్లిగారు బాగుంటాము. అలాగే విద్యలో కూడా ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే మీకు విద్యలో కూడా రాణిస్తారు. అలాగే వాహనాలు, గృహాలు తప్పకుండా కొనుక్కోవడానికి ఈ కుజుడు మీకు యోగానికి అవకాశాలని కల్పిస్తూ ఉంటాడు. పైగా కొంతమందికి పంట పొలాలు ఉంటాయి సరే, అవి కూడా మీకు సక్సెస్ అవుతారు. 6వ భావాధిపతి 9వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు సరే, ఆ కుజుడు కారకత్వం వల్ల కుజు స్తంభన అంటారు కదండి, కుజు స్తంభన బాగా సీరియస్గా ఉంటాడు, కుజుడు ఫైరీగా ఉంటాడు. సో కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి నీళ్ళలో ఉన్నాడు కాబట్టి కూల్గా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా శత్రుభయం కానీ, రుణ భయం కానీ, రోగ బాధలు కానీ ఉపశమనాన్ని ఇస్తాయి. మీకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా విదేశాలు వెళ్ళడానికి 6th హౌస్ లార్డ్ బాగున్నాడు కాబట్టి విదేశాలు వెళ్తారు. మంత్రి పదవులు, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు రావడము, మంత్రసిద్ధి కూడా కలుగుతుంటాయి. అంటే గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి, మంత్రాలు చేసిన వాళ్ళకి అద్భుతంగా రాణిస్తారు. ముఖ్యంగా కుజుడు భాగ్యంలో ఉన్నాడు. ఇక్కడ చెప్పాలి, భాగ్యంలో ఉన్నాడంటే సంపదలు పెరుగుతాయి. కుజుడు మీకు భూకారకుడు కాబట్టి భూముల వలన సంపదలు పెరుగుతాయి, గృహాల వలన సంపదలు పెరుగుతాయి. వాహనాలు, గృహాలు మీరు కొనుక్కోబోతున్నారు, భూములు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుజుడు 9th భావంలో ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటన చేస్తారు. కుజుడు కారకత్వంలో ఉండే బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయండి. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్, హార్డ్వేర్ అంటారు సరే, అవి కుజుడు కారకత్వంలో ఫార్మా రంగము, ఇవన్నీ కొన్ని రంగాలు ఉన్నాయి కదా, ఆ కారకత్వంలో కుజుడు కారకత్వంలో అన్నీ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి వృద్ధి కలుగుతుంది. వాళ్ళు అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి. సో కుజుడు ఈ విధంగా 12th భావం కూడా చూస్తున్నాడండి. అధికమైన ఖర్చులు కూడా మీకు చూపిస్తుంటాడు. 12th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి విదేశీ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఖర్చులు ఎంత బాగున్నా, భాగ్యస్థానాలు ఎంత డబ్బులు ఇచ్చినా అంత డబ్బులు కూడా ఖర్చు పడడానికే ఎక్కువ అవకాశాలు మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నాయి. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి తెలుసుకుందామండి. కుజుడు అనుగ్రహం 12 రాశుల మీద కలగాలి, అవునా? ఇప్పుడు కుజుడు కొన్ని రాశులకి యోగాన్ని, కొన్ని రాశులకు అవయోగాన్ని కలిగిస్తున్నాడు కదా. ఈ స్ట్రాంగ్గా ఉండడం వలన, ఆయన అంటే కుజు స్తంభన వలన, కుజుడు యొక్క రెట్రోగేషన్ వలన కొన్ని రాశులకి ఇబ్బంది కలిగిస్తున్నాడు. అది ఇబ్బంది అంటే మరీ ఇబ్బంది కాదు, కానీ కుజుడు యొక్క అనుగ్రహం కలగాలి కదండి మనందరూ, అన్ని రాశుల వాళ్ళకి, మనందరికీ బాగుండాలి కదా మనందరం, అవునా? కాబట్టి కుజుడు సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించుకున్నా, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చేసుకున్నా, ఇంట్లోనే లేదా పుట్టలో పాలు పోసిన, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ 45 రోజులు బాగా చేసుకుంటే, నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి కొలవడం వలన ఏం చేయదండి, మాకు తెలియదు. మాకు చిన్న మంత్రం చెప్పండి. అంటే ఓం మెలికిల్సా అండి, సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని, బీజాక్షరం నేను 108 సార్లు రోజు చెప్పించుకోవడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో పవర్ఫుల్. సుబ్రహ్మణ్య స్వామికి పాలతో అభిషేకము, తేనెతో అభిషేకము, ఇలా ఉన్నాయి కదండి, అన్ని అభిషేకాలు ఉన్నాయి కదా. పైగా ఆయన గంధంతో అభిషేకం చేస్తే పుణ్యఫలం ఉంటుంది అంటారు. అరగదీసిన గంధం ఉంటుందా, ఎవరైతే అరగదీసిన గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి మొత్తం అంతా రాస్తారో వాళ్ళకి పుణ్యం అధికంగా ఉంటుంది. వీడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అంటుంటాం కదా, అది పుణ్యం అని ఇలాగ వస్తాయి. పుణ్యం చేసుకోవడం అంటే ఏంటి, గంధాన్ని సుబ్రహ్మణ్య స్వామికి రాయడమే. సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకు విగ్రహం ఉంటుంది, అయితే మా ఇంట్లో పాము కూడా ఉంటుంది, 5 తల పాము, వెండిది, బంగారం, పూజ చేసుకున్న, పాల అభిషేకం చేసుకున్న అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకుంటే ఏ ఫలితాలు వస్తాయి? భార్యాభర్తల విషయంలో అనురాగం పెరుగుతుందండి, మనస్పర్ధలు ఉండవు, త్వరగా వివాహ శుభకార్యాలు జరిగిపోతాయి, వివాహాలకి ఆటంకం ఏర్పడదు. ముఖ్యంగా సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ పుట్టట్లేదురా బాబు సంతానము, ఎట్లాగ అనుకుంటాం కదా చాలామందికి. కుజుడు ప్రభావం, సర్పదోషం ఉంటుంది కొంతమందికి, అంటే రాహుకేతులకి కుజుడు ప్రభావం ఉంటుంది. ముందు కుజుడు ప్రభావం కాబట్టి పంచమ స్థానంలో సంతాన విషయంలో ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య పూజ చేసుకుందాం, ఇబ్బందులన్నీ తొలగిపోతుంటాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ కొంతమందికి ఉద్యోగాల భద్రత ఉండదు, ఉద్యోగాల కోసం కూడా ట్రై చేసే వాళ్ళకి, విదేశాలు వెళ్ళడానికి ట్రై చేసే వాళ్ళకి, ఇలాగ అన్ని యాంగిల్స్ చూసి, అంటే అన్నిటి ప్రభావం యొక్క కుజుడే కారకుడవుతాడు. ముఖ్యంగా సంతాన విషయంలోనూ, భార్యాభర్తల విషయంలోనూ, భార్యాభర్తలు విడగొట్టాలన్నా కలపాలన్నా కూడా ఆయనే కారకుడవుతాడు. పైగా ఇంకా చెప్పండి వివాహ శుభకార్యాల్లోనూ అనేక రకాలుగా యాక్సిడెంట్స్ కాకుండా, ఆయన మరి రోడ్డు ప్రమాదాలు కలగడానికి, యాక్సిడెంట్ కలగడానికి, బోన్స్ తిరగడానికి, రక్తం కారడానికి, ఇవన్నీ కారకుడు ఆయనే కదా. అవన్నీ కాకుండా సర్వదా రక్షగా ఉంటాడు సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేసుకుంటే అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారండి. కుజస్తంభం కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ, అంటే ఆయన బాగా రెట్రోగేషన్లో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. మనకేం చేయడు.
మన రాష్ట్రానికో వేరే వేరే రాష్ట్రాలకు చిన్న చిన్న మనస్పర్ధలు ఏవో వస్తుంటాయి, అది పక్క పెడదాం. 12 రాసుల వాళ్ళకి బాగుండాలని, అద్భుతంగా ఉండాలని, ఇటు యోగం చేసినా యోగం చేయకపోయినా కుజుడి యొక్క ప్రభావం వలన, కుజుడి యొక్క సుబ్రహ్మణ్య ఆరాధన వలన 12 రాసుల వాళ్ళకి ఆయన యొక్క చల్లని చూపులు, ఆయన యొక్క దీవెనలు కలగాలని, ఆయన దీవెన వల్ల మనందరం సుఖ సంతోషాలతోటి, ఆయుర ఆరోగ్యాలతోటి ఎప్పుడూ అద్భుతంగా ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.